ఇక్కడ లక్ష్మీపేట బాధితులు పోరాటం చేస్తున్నారు రెండు విషయాలకి. ఒకటి, వారిపై జరిగినటువంటి దాడికి బాధ్యులు ఎవరో, ప్రధానమైనటువంటి కారకులు ఎవరో వారి పేర్లు ఇవ్వడం జరిగింది పోలీసుకి. వారిని అరెస్ట్ చేయాలని, ఈ భూమి ఏదైతే ఉన్నదో దేనికోసమైతే వాళ్ళు పోరాటం చేస్తున్నారో ఆ ప్రభుత్వ భూమి 250 ఎకరాలు తమకే కేటాయించాలని, ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీద అసలు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆ భూమి కోసమే 5 ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 20 మంది బ్రతికినా సరే చచ్చినట్టు సమానంగా ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళు చెప్పుకోవడం కూడా వీలు లేకుండా ఇంటి దగ్గరే బయటకు వెళ్లకుండా బాధపడుతూ డబ్బులకి అట్లాగే ఊచుకుని బతుకుతున్నట్టు కూడా అక్కడే ఉన్నారు. సో వీళ్ళందరూ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా సంఘీభావం ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, దాదాపుగా ఒక 40-50 సంఘాలు కలిపి ఒక సంఘీభావ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ సంఘీభావ కమిటీ తరఫునే ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘీభావ కమిటీని మేము ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వానికి ఏ రెండు ప్రధానమైన డిమాండ్స్ అయితే లక్ష్మీపేట దళితులు పెట్టడం జరిగిందో, పోరాటం చేయడం జరుగుతున్నదో, ఆ రెండు ప్రధానమైన డిమాండ్స్ని మేము కూడా తీసుకుని వాళ్ళు ఆ డిమాండ్స్ని సాధించే వరకు కూడా వాళ్ళతోటి మద్దతును ప్రకటించడం కోసం, వాళ్ళతో ఉంటామని చెప్పడం కోసమే ఈ సంఘీభావ కమిటీ ఈ రోజున ఈ ప్రకటన చేయడం జరిగింది. దీంట్లో ఈ రెండు ప్రధానమైన డిమాండ్స్ తోటి ఇంతవరకు కూడా మొదటనే ఈ డిమాండ్స్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఈ దాడికి కారణకుడైనటువంటి బొత్స వాసుదేవరావు నాయుడిని అరెస్ట్ చేయడం జరగలేదు. ఎంత చెప్పినా బాధితులు చెప్తున్నారు, సాక్షులు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సంఘాలు చెప్తున్నారు, ఫిర్యాదులో వాళ్ళ పేరు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరగలేదు. దీనికి అతను అరెస్ట్ కాకుండా ఉండడానికి రాజ్యాంగ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి కోండ్ర మురళి ప్రధానంగా అతనికి వెనకేసుకొస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. బాధ్యతలు చెప్తున్నారు, గాయాల పడిన వాళ్ళు చెప్తున్నారు, ఊరంతా చెప్తుంది. అతనే దీనికి ప్రధానమైనటువంటి కారకుడు, అతన్ని కాపాడుతున్నాడు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అతన్ని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తామని చెప్పడం లేదు. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి, ఎక్కడున్నాడు చెప్పండి, మేము అరెస్ట్ చేస్తామంటున్నారే కానీ అతను అరెస్ట్ చేయడం జరగలేదు. అదేవిధంగా కోండ్ర మురళితో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కేబినెట్ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ కూడా అతను కాపాడుతున్నాడు అనేటువంటి చెప్పడం జరిగింది బాధితుడు. తను స్పష్టంగా చెప్తున్నారు ఇద్దరి పేర్లు. అయినప్పటికీ కూడా పోలీసులు ఇంతవరకు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరగలేదు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినప్పుడే కేసు మొదలవుతుంది. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఆ చట్టం చేసింది ఎందుకంటే సత్వరంగా కేసు విచారణ జరగాలి, స్పీడీ ట్రయల్. వెంటనే కేసు జరిగిన వెంటనే 30 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. ఛార్జ్షీట్ వెంటనే వేసిన వెంటనే కేసు నడిపించాలి. ఇంతవరకు కూడా అసలు కేసు స్టేట్మెంట్సే రికార్డ్ చేయడం జరగలేదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వస్తాడు, రికార్డ్ చేస్తాడు, సబ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, రికార్డ్ చేస్తాడు. చట్ట ప్రకారంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఈ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడానికి వీల్లేదు. అయినప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే కేసుని దర్యాప్తు చేయడానికి వీలు లేని అధికారుల చేత దర్యాప్తు చేయించి రేపు కోర్టులో సాక్ష్యాలు రుజువు అయినప్పటికీ కూడా, శిక్ష పడినప్పటికీ కూడా ఈ కేసును పోగొట్టాలనేటువంటి దురుద్దేశంతో కనపడుతున్నది. మాకు చాలా స్పష్టంగా సర్కిల్ ఇన్స్పెక్టర్కి, సబ్ ఇన్స్పెక్టర్కి మేము చెప్పడం జరిగింది, మీరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అధికారం మీకు లేదు, మీరు చేయకండి. దీనికి IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే వేశారో అడిషనల్ SP, అతని చేత మీరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి కానీ మీరు చేయడానికి వీలేదని చెప్పినప్పటికీ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ చేత చేస్తున్నారు.
కేసు దర్యాప్తు మొదటి సరిగ్గా జరగకుండా, సక్రమంగా జరగకుండా, చట్టబద్ధంగా జరగకుండా ఏ కేసు నిలబడదు. ఆ ఒక్క కారణం మీద కూడా సుప్రీంకోర్టులో కూడా కేసులు కొట్టేస్తుంది. అందుకని ఈ రకంగా తప్పుడు పద్ధతుల్లో కేసును దర్యాప్తు చేయించడం, అధికారం లేని వాళ్ళ చేత కేసును దర్యాప్తు చేయించడం, ప్రధాన ముద్దాయిల్ని అరెస్టు కాకుండా దాచిపెట్టడం, 5 లక్షల నష్టపరిహారం ప్రకటించి ముఖ్యమంత్రి 1,50,000కి చెక్కు సంతకం పెట్టడం, చచ్చిన వాళ్ళతో సమానంగా ఆసుపత్రుల్లో పడున్నటువంటి 20 మంది వాళ్ళు అసలు బ్రతికినా కూడా అసలు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి కనీసం అన్నం కూడా పెట్టట్లేదు. అక్కడ ఉన్నటువంటి సంఘాలు పెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి సేవా సంఘాలు పెడుతున్నారు వాళ్ళకి అన్నం. ఆసుపత్రులు అన్నం పెట్టట్లేదు. వాళ్ళు మరి ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, వాళ్ళ పునరావాసం ఏంటి అని కూడా ఆలోచించేటువంటి ప్రభుత్వం. ఈ చట్టంలో చాలా ప్రధానమైనటువంటిది నేరస్తులను శిక్షించడంతో పాటు బాధితులకు పునరావాసం కల్పించడము, సహాయ సహకారాలు అందించడము చాలా ప్రధానమైనటువంటి కర్తవ్యం. దాంట్లో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి పునరావాసం కల్పించట్లేదు, చెప్పట్లేదు. ఏదో అన్నం తినడానికి ఏదో 75 కిలోలు బియ్యం ఇచ్చేస్తే అది పునరావాసం కాదది. ఆ రోజు వాళ్ళు బ్రతకడం కోసం ఇస్తున్నారు తప్ప బియ్యం అది పునరావాసం కాదు. వాళ్ళు స్థిరపడి మళ్ళీ తిరిగి తమ యథా జీవితాన్ని కొనసాగించడానికి వీలైనటువంటి అవకాశం కల్పించడం పునరావాసం. పునరావాసం కల్పించట్లేదు, కేసు దర్యాప్తు చేయట్లేదు, ముద్దాయిలను అరెస్ట్ చేయట్లేదు, నష్టపరిహారం చెల్లించట్లేదు, పైగా ముద్దాయిల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరుగుతున్నటువంటి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ దళితులకి, లక్ష్మీపేట దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి అనుమానం చాలా స్థిరపడుతుంది మాకు రోజు రోజు. కాబట్టి వెంటనే ఈ దళితుల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని కల్పించడం కోసం ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి. రెండో అంటే ఈ లక్ష్మీపేట గ్రామంలో భూములు కోల్పోయి నష్టపరిహారం స్వీకరించి ఉద్యోగం కూడా సంపాదించినటువంటి వ్యక్తి, అంటే ప్రభుత్వ శాఖలో అతనికి కొంత పలుకుబడి ఉంది, ఆవు శ్రీనివాసరావు. వాళ్ళిద్దరం అరెస్ట్ కాదు. ఉద్యోగం చేస్తున్నటువంటి మనిషి ఎట్లాగా అసలు కనపడకుండా పోతాడు? ఉద్యోగం చేస్తున్నటువంటి మనిషి అతని కేసులు ఎదుర్కొంటే వెంటనే అతను సస్పెండ్ చేయాలి. ఎఫ్ఐఆర్ అతని పేరుంది, సస్పెండ్ చేయట్లేదు ఇంతవరకు. అతను కనపడకపోతే వెంటనే సస్పెండ్ చేసి అతని మీద చర్య తీసుకోవాలి డిపార్ట్మెంట్, అది చేయట్లేదు. కాబట్టి వెంటనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం కోసం, దళితులకు కేటాయించడం కోసం వెంటనే చర్యలు చేపట్టాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్. మూడో ప్రధానమైన డిమాండ్ అంటే అందులో రాయలేదు, లక్ష్మీపేటలోనే స్పెషల్ కోర్టు పెట్టి అక్కడే కేసు విచారణ జరగాలనేటువంటిది మూడో ప్రధానమైన డిమాండ్. కాబట్టి మరి చాలా ఈ 3 ప్రధానమైన డిమాండ్స్ తోటి అక్కడ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఇక్కడ అనేక సంఘాలు, దాదాపు 40-50 సంఘాలు ఇప్పుడు వాళ్ళ సంసిద్ధతను వ్యక్తం చేస్తే మేము కూడా దీన్ని కలిసి పనిచేస్తామంటున్నారు. ఇంకా కొన్ని సంఘాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ కూడా ఈ లక్ష్మీపేట దళితులకి మద్దతు తెలపడానికి కోసం వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరితో కలిసి ఏర్పాటు చేసినటువంటి సంఘీభావ కమిటీ ఆ 2 డిమాండ్ సాధన కోసం ఏ రకంగా అయితే పనిచేయాలో అది చేస్తారు. దీంట్లో ప్రధాన చర్యగా, మొదటి చర్యగా అక్కడ లక్ష్మీపేట పోరాట కమిటీ ఇచ్చింది జూలై 4న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి జూలై 4న అన్ని జిల్లాలలోనూ ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతాయి జూలై 4. ఆ తర్వాత ఈ 2 డిమాండ్లు ఏదైనా ఒక డిమాండ్ నెరవేర్చడానికి ప్రభుత్వం ఏదైనా చిత్తశుద్ధితో చర్య చేపడితే మంచిది, లేదంటే చలో విశాఖపట్నం, చలో విజయవాడ, చలో తిరుపతి అంటూ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లోనూ ఒక భారీ నిరసన ప్రదర్శన జరుగుతాయి. అప్పటికీ కూడా ప్రభుత్వం ఈ 2 డిమాండ్లని అంగీకరించి నెరవేర్చకపోతే, అందుకని మేము డేట్స్ ఇంతవరకు ఇవ్వలేదు, ప్రభుత్వ చర్య ఏముంటుంది, రియాక్షన్ ఎట్లా ఉంటుందని చూస్తున్నాం. రేపు జూలై 4ని కలెక్టర్ల దగ్గర నిరసన ప్రదర్శన జరిగిన తర్వాత ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో చూస్తాం. ఈ 3 జరిగినా కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ముందుకు రాకపోతే చలో హైదరాబాద్ని పెద్ద భారీతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నిరసన ప్రదర్శన జరుగుతుంది. ఇది ఈ సంఘీభావ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. వీటి రెండింటిని కూడా చిత్తశుద్ధితోటి
దళితుల ఆత్మగౌరవాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి భూ పోరాటాన్ని, భూమిని సాధించడం కోసం మేము పనిచేస్తామని చెప్పడం కోసమే ఈ రోజున ఉత్తరాంధ్రలో అమ్మారెడ్డి, వెలమ లాంటి వ్యవసాయ కులానికి సంబంధించిన పెత్తందారి కులం ఒకప్పుడు అమ్మారెడ్డి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకి జూనియర్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని చీల్చి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడిన క్రమంలో రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ దూరం అవుతున్న నేపథ్యం ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి, అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉండే కాపులంతా ఒకటే కాంగ్రెస్ని కాపు ఆధిపత్య పార్టీగా మార్చే క్రమం మొదలైంది. సరిగ్గా ఆ రాజకీయంగా వాళ్ళు ఒక పాలకవర్గ కులంగా ఒక శక్తివంతంగా మారుతున్న క్రమంలోనే 10 ఏళ్ల నుంచి ఆ వ్యవసాయం చేసుకుంటున్న దళితుల్ని ఈ 2009 ఎన్నికలు తర్వాత, ఈ రాజకీయ పరిణామాల తర్వాత ఇటీవల వాళ్ళని వేధించడం, వేధింపు చర్యలకు దిగటం అనేది ఎక్కువైంది. చివరికి దాడి చేసే కాడికి వచ్చింది. కనుక ఇప్పుడు మేము బీసీ కోణంలోంచి, దళిత కోణంలోంచి చూసి 2 అంశాలని దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఈ కాపు కులం మిగతా ఆంధ్రలో ఉన్నటువంటి కారంచేడు, చుండూరులో కమ్మారెడ్డి కాపులు ఎలా దాడి చేశారు, వీళ్ళు కూడా అలాగే దాడి చేశారు. కనుక సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులం మాత్రమే బీసీలో ఉండాలి తప్ప సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పెత్తందారీ కులంగా మారినట్టు దీన్ని బీసీ జాబితా నుంచి తొలగించాలి. అట్లాగే కాంగ్రెస్ రాజకీయ పెత్తందారీతనం, అక్కడ దళితులు కొండ్రమురళి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ గ్రామానికి సర్పంచ్ దళిత మహిళ ఉన్నా, ఎస్ఐ, సిఐ లాంటి, అట్లాగే రెవెన్యూ అధికారులు లాంటి వాళ్ళు దళితులు ఉన్నా, ఈ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దళితులకి, దళితుల హక్కులకి అండగా ఉండలేని స్థితికి కాపు సామాజిక రాజకీయ పలుకుబడే కారణం కనుక బొత్స సత్యనారాయణ నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. అతని అండదండలతో బొత్స వాసుదేవరావు నాయుడు, అట్లాగే ఆవు శ్రీనివాస్ నాయుడు వీళ్ళిద్దరిని అరెస్ట్ కానివ్వకుండా కాపాడుతున్నది ప్రధానంగా రాజకీయ పలుకుబడి కలిగినటువంటి బొత్స సత్యనారాయణ వర్గమే కనుక బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, అట్లాగే వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయటం, ఇది జరగాలి. అట్లాగే ఈ కమ్యూనిటీని బీసీ కమిషన్కి, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు బీసీల్లోనే మిగతా బీసీలను కూడా అణచివేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ ఊళ్ళో ఒక మంగళి కులస్తుడికి పనికి ఆహార పథకం విషయంలో ఫీల్డ్ ఆఫీసర్కి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని బెదిరించి వీళ్ళే తీసుకున్నారు. అట్లాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 చోట్ల కూడా విశాఖలో కాపుల పక్కనే ఒక మంగళి కులస్తుడు ఇల్లు కట్టుకున్నారని, మా పక్కనే మీరు నివసిస్తారని చెప్పి వాళ్ళని తరిమి కొట్టి దాడి చేశారు. ఇప్పుడు మా పక్కన మీరు భూములు దున్నుకుంటారా, మా పక్కన మీరు ఊళ్ళో ఉంటారా అనే ఒక అగ్రకుల ఆధిపత్య అహంభావంతో, కుల కక్షతో, కుల వివక్షతో దాడి చేస్తున్నారు. కనుక వీళ్ళ మీద కులం కోణంలోంచి కూడా కుల దూషణకి, కుల అణచివేతకి, కుల వివక్షకి పాల్పడుతున్నారు. కనుక ఎస్సీ స్టేట్ రాజ్ చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అది తీసుకునేదాకా మేము ఆ ప్రాంతాల్లో ఉండే, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉండే మిగతా బీసీలందరినీ కాపులకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో ఉండే బీసీలను కూడా వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళని బీసీ లిస్టులోంచి తొలగించాలి. వీళ్ళని ఆ ఉత్తరాంధ్ర అగ్రకుల వ్యవసాయ కులంగా ప్రకటించి వాళ్ళ మీద ఈ రాజకీయ పలుకుబడితో దాడి జరిగింది కనుక బొత్స సత్యనారాయణ, బొత్స వాసుదేవరావు నాయుడు, ఆవు శ్రీనివాసు ఈ 3 మీద పార్టీ పరంగా బొత్స మీద చర్య తీసుకోవాలి. ఈ ఉద్యోగిగా ఉన్నటువంటి శ్రీనివాసు మీద సస్పెండ్ చేసి శాఖాపరంగా చర్య తీసుకోవాలి. బొత్స వాసుదేవరావు నాయుడు కుట్రవన్నాడు, ప్రోత్సహించాడు. మరి ఆవు శ్రీనివాస నాయుడు ప్రత్యక్ష సారథ్యం వహించాడని చెప్తున్నారు కనుక వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇక తర్వాత ముఖ్యమైన విషయం, ఆ ప్రాంతం, ఆ ఊళ్ళో 250 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న దాంట్లో 190 ఎకరాలు అచ్చగా కాపులే చేసుకుంటున్నారు. మిగతా 60 ఎకరాలు దళితులు చేసుకుంటున్నారు. కాపులు తప్ప మిగతా 10 కుటుంబాలు, ఒక కోమటి వైసీ కుటుంబానికి సంబంధించిన కుటుంబం తప్ప మిగతా 10 కుటుంబాలు చేతులతో దెబ్బతిన్న బీసీ కులాలకు సంబంధించిన కుటుంబాలుగా ఉన్నాయి. ఆ 10 కుటుంబాల్లో ఏ కుటుంబానికి సెంటు భూమి లేదు. కనుక బీసీ కోణం నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఆ 250 ఎకరాలని కాపుల నుంచి తీసుకొని వాళ్ళు ఇంతకుముందే ఆ భూమికి నష్టపరిహారం పొంది ఉన్నారు. భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. దాడి చేసినందుకు ఈ కాపు కులానికి సంబంధించిన వాళ్ళ చేతుల్లోంచి భూమి 1 ఎకరం కూడా ఉండకుండా, అసలు వాళ్ళని అక్కడ ఆ ప్రాంతంలో ఉండకుండా వేరే చోటికి తరలించాలి.
ఆ గ్రామం అంతా దళితులు మిగతా వెనుకబడిన బీసీ కులాలు మాత్రమే ఉండాలి. ఆ భూమి ప్రధానంగా దళితులకి కేటాయిస్తూ మిగతా 10 బీసీ కుటుంబాలకు కూడా తలా ఒక ఇంటికి ఎకరాన్ని కేటాయించడం కూడా అవసరం అని చెప్పి మేము ఫీల్ అవుతాం. దాదాపు 200 మంది మహిళలతో సహా ఆడోళ్ళు కొంగుల్లో కారం కొట్టుకొని, మగోళ్ళు కత్తులు, గొడ్డళ్ళు, పరిశలు, బాంబులతోటి దాడి చేశారు పల్లి మీద, మాలపల్లి మీద. ఎవరిని కనబడితే వాళ్ళని చిక్కినట్టు విపరీతంగా తలకాయలు బాగొట్టి గుడ్లలో పొడిచారు. చచ్చిపోయిన 4గురికి, ఇటీవల చచ్చిపోయిన పాపయ్యకి ఒక కన్ను లేదు, చచ్చిపోయిన 4గురికి కన్నులు గుడ్లలో పొడిచారు బల్యాలతో. ఒక్కొక్క బాడీ మీద 40 నుంచి 32 దాకా బలిసిపోట్లు ఉన్నాయి. డెడ్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిన వాస్తవం ఇది. ఇంత బీభత్సం, ఇంత నరమేధం జరిగితే, కారంచేడు, చుండూరు, వేంపెండం తలకించే విధంగా ఇంత నరమేధం జరిగితే పత్రికలు మొత్తం మీడియాలో 2-3 రోజులు 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ, 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఒక చిత్రీకరణ జరిగింది. ఇది 2 వర్గాల మధ్య ఘర్షణ కాదు, కేవలం మాలపేట మీద తూర్పు కాపులు అగ్రకుల దురహంకారంతో చేసిన దాడి, నరమేధం, బీభత్సం. ఈ విభత్సానికి కారణం బొత్స వాసుదేవనాయుడు. ఈ బొత్స వాసుదేవనాయుడికి నాకు ఏం సంబంధం అని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నాడు. బొత్స వాసుదేవనాయుడు వంగరకు సంబంధించిన, వంగర మండలానికి సంబంధించిన ఎంపీపీ, కాంగ్రెస్ ఎంపీపీ బొత్స వాసుదేవరావు బొత్స సత్యనారాయణ బంధువు, అనుచరుడు కూడా. అందుకని బొత్స సత్యనారాయణ కాపాడుతూ ఉన్నాడు. బొత్స ఝాన్సీ ఎవరైతే ఉన్నదో ఆ ఎంపీ సంబంధించిన నియోజకవర్గంలో ఇది ఒక భాగం. అక్కడ ఓట్ల బ్యాంకు అంత దళితుల్ని, బీసీలని బెదిరించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి ఒక పెత్తందారీ స్వభావం కలిగిన వ్యక్తి బొత్స వాసుదేవరావు. అందుకనే ప్రత్యక్షంగా బొత్స వాసుదేవరావుకి బొత్స సత్యనారాయణకి సంబంధం ఉంది. ఒకే కులం, బంధువు, ఒకే పార్టీ. విషాదం ఏమంటే మొత్తంగా వీళ్ళు కూడా లక్ష్మీపేట దళితులు కాంగ్రెసే, లక్ష్మీపేట దళితుల నియోజకవర్గం రాజానికి సంబంధించిన కోండ్రు మురళి కాంగ్రెసే. ఆయన మాల మంత్రి కూడా అయ్యాడు. ఈయన కూడా కనీసం హంతకుల్ని కాపాడతారు. బొత్స సత్యనారాయణ ఎవరైతే హంతకులు ఉన్నారో ఆ హంతక మోకల్ని కాపాడటం కోసం బొత్స సత్యనారాయణ వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ పార్టీని, వాళ్ళ కులాన్ని ముందుకొస్తున్న సందర్భంలో కనీసం కోండ్రు మురళి ఆ కులమైనందుకు, లేకపోతే ఆ నియోజకవర్గం అయినందుకు కనీసం చట్టాన్ని అమలు చేసే పరిస్థితి కూడా లేనంది. ఇది విషాదం. కనీసం ఈ ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ, ఎస్సీ మంత్రులు కానీ, సిఐ మాల, మాది కూడా కాదు, మళ్ళీ మాల మీద దాడి జరిగింది. సిఐ మాల, డిఎస్పీ మాల, ఎస్ఐ మాల, ఎమ్మెల్యే మాల, ఏఎస్పీ మాల, ఇంతమంది మాలలుండి కనీసం చట్టాన్ని అమలు చేయ వాళ్ళ హంతకులను రక్షించుకుంటున్నారు. వాళ్ళ కులానికి సంబంధించి అగ్రకుల ఆధిపత్య శక్తులు ఎవరైతే ఉన్నారో హంతకులను రక్షించుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటే, కనీసం అంబేద్కర్ కలుగు చేసిన రిజర్వేషన్ల మీద పదవులు పొందుతున్న, ఉద్యోగాలు పొందుతున్న అధికారులు ఇదిగో ఈ చట్టాన్ని అమలు చేయడంలో విఫలమవుతా ఉన్నారు. ఏమాత్రం నైతిక విలువలున్నా బొత్స వాసుదేవరాయని అరెస్ట్ చేయనందుకు, కనీసం మీ పార్టీ అయినందుకైనా కానీ బొత్స వాసుదేవరాయని అరెస్ట్ చేయనందుకు కోండ్రు మురళి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలా? ఏమాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో దళితులుగా ఉన్న వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలనుకున్న కనీసం నైతిక విలువలు, మానవీయ విలువలు ఉంటే బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేయాలా? ఏ భూమి కోసం అయితే దళితులు చచ్చిపోయారు ఆ భూమి పంచకుండా, హంతకులను అరెస్ట్ చేయకుండా, హంతకులను పక్కనే పెట్టుకొని నష్టపరిహారం ఇవ్వడానికి పోతా ఉన్నారు మాదిగ మంత్రులు, కోండ్రు మురళి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. వీళ్ళంతా కూడా నష్టపరిహారం ఇస్తా ఉన్నారు. మనిషిని చంపి మాకు భూమి కావాలని అడుగుతూ ఉంటే మనిషిని చంపి నష్టపరిహారం ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇన్ని ప్రకటించారు కానీ ఇచ్చిన ఈ పని మాత్రం ప్రకటించారు. ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, నష్టపరిహారం 5 లక్షలు ఇస్తామంటున్నారు, మీకు భూములు ఇస్తామంటున్నారు. కానీ ఇంతవరకు భూమికి సంబంధించిన ప్రస్తావనే లేదు. మేము సార్ జేసీని కలిస్తే ఆ భూమి ఇవ్వడానికి లేదని చెప్పారు. ఏ భూమి కోసం అయితే దళితులు రక్తం చిందించారో, ఏ భూమి కోసం అయితే రక్తులు కలిగుడ్లు పోగొట్టుకున్నారో ఆ భూమి దక్కే వరకు ఈ హంతక మోక ఎవరైతే ఉన్నారో ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు వాసుదేవరావు నాయుడు, ఆవు శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసే వరకు, ఈ దళితులకి ఈ భూమి దక్కే వరకు మేము ఈ ఏర్పడబోయే కమిటీలో క్రియాశీలకంగా ఉండి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడం కోసం మా శక్తి మీద పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్లేస్ లేక వాళ్ళందరినీ ఆహ్వానించలేదు. ఏపీసీఎల్సీ హక్కుల సంఘాలు, ఏపీసీఎల్సీ
ఇక్కడే కూర్చున్నారు. ఇక్కడ నిరసన సంబంధించిన కాశ్యం వచ్చారు, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ఇంకా ఏపీసీఎల్సీ, మహిళా సంఘం, హెచ్ఆర్ఎఫ్, పియూసీఎల్, ఓపీడీఆర్, ఇంకా విద్యార్థి సంఘాలు, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, అనేక సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా మంది చేస్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు లిస్టు ప్రకటించలేదు. 2-3 రోజుల ప్రెస్ మీట్ పెట్టి ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రోగ్రాం మళ్ళీ ఒకసారి ప్రకటిస్తాం. లక్ష్మీపేట మారణకాండ, దళితుల మారణకాండ అనేది మొదటిది కాదు, చివరిది కాదు. మనము 85 నుంచి కాలం చేయడం నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో దళితుల మారణకాండాలు జరిగినాయి. విచిత్రం ఏమంటే మనము మహారాష్ట్ర ఖైర్లాంజీ ఇష్యూ నుంచి మనం వేంపేట కాడి నుంచి చూసుకున్నప్పుడు ఈ లక్ష్మీపేట వరకు ఏంటంటే అగ్రకుల అహంకారంతో కూడిన ఆ మహిళలు కూడా ఈ సంఘటనలలో భాగమవుతుంది. ఇది విచారం. ఈ దేశంలో మహిళలంటే 2వ తరగతి పౌరులు, అందరూ మహిళలను అనుకుంటారు, కానీ ఆధిపత్య కులాలలో ఉన్న, ఆధిపత్య వర్గాలలో ఉన్న మహిళలు కూడా ఈ యొక్క మారణ హోమంలో పాల్గొనడము ఇది ఒక విచారము. ఇది ఒక మంచి పరిణామం కాదని మేము ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సంఘంగా భావిస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ రోజుకు లక్ష్మీపేట ఈ సంఘటన జరిగి 16 రోజులు ఇప్పటికి కూడా ప్రధానమైన నిందితులను అరెస్టు చేయలేదు. అరెస్టు చేయాలని ఇప్పటికీ అన్ని సంఘాలు ఇప్పటికక్కడ ఉండి అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి హైదరాబాద్లో కానీ, శ్రీకాకుళం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి ధర్నా చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ ప్రధానమైన నిందితులను ఇప్పటికి కూడా అరెస్టు చేయలేదు, కాపాడుతుంది. మనము చూసినట్లయితే కారంపేట నుంచేనే ఎప్పుడు ఏ దళితుల మీద దాడులు జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్న అగ్రవర్ణ భూస్వామ్య వర్గాలు చేస్తున్నాయని పైకి కానీ వాళ్ళని కాపాడేది పాలక వర్గాలు అనేది ఇది నగ్న సత్యం అనేది మనందరికీ తెలుసు. ఈ యొక్క గుర్తును ఈరోజు కాదు, మనము చరిత్ర నిండా చూస్తున్నాము. ఈ సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా ఇవన్నీ బయట పెడుతున్నాం, కానీ వాటిని పట్టనట్టు నిన్న బొత్స సత్యనారాయణ నాకు సంబంధం లేదనడం ఎంత నీచమైన, అది తనకు తాను వంచుకోవడం, అది సరైనది కాదు. ఇప్పటికైనా వాళ్ళను అరెస్ట్ చేయాలి. అందులో ఆ నిందితుల్లో పాల్గొన్న అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళతో సహా అరెస్ట్ చేయాలని చెప్పి చైతన్య మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఒక జీవోత్సవాలుగా దాదాపు 28 మంది జీవోత్సవాలుగా బతుకుతున్నారు. వాళ్ళు రేపు బతుకుతారా, ఉంటారా, పోతారా కూడా తెలియదు. ఇమీడియట్గా నలుగురు చనిపోతే ఆ తర్వాత వారం రోజులకు మరొక వ్యక్తి చనిపోయారు. వాళ్ళు ఈరోజు పని చేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఆ భూమి కోసం అంటే మనం కారంచేడు సంఘటన నుంచి వేంపేట వరకు తీసుకుంటే ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తే ఇక్కడ కడుగు ముందుకేసి భూమి కోసం పోరాటం చేసి దాన్ని సహించలేని అగ్రకుల భూస్వామ్య ఆధిపత్యం కలిగిన స్వభావం కలిగిన కాపులు ఈరోజు దాడులు చేసిండ్రు. ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దళిత పోరాట సంఘీభావ కమిటీ తీసుకునే ప్రతి కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘంగా మేము కూడా పాల్గొంటామని. లక్ష్మీపేటలో ప్రస్తుతం జరిగిన నరమేధంలో స్త్రీలు ఈరోజు కూడా యుద్ధ భూమిలోనే ఉన్నారు. ఎందుకంటే చాలా విషయాలు మా గురువులు మిత్రులు చెప్పారు. కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. అక్కడ కీలక పాత్ర పోషిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయాల్లో 2004లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దళిత మహిళ అక్కడ యునానిమస్గా సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. సింహాచలమ్మ అనే ఆమెని సర్పంచ్గా నిలబెట్టారు. సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత ఈ బొత్స వాసుదేవ నాయుడు ఎక్యూజ్గా ఎవరైతే ఉన్నాడో ఆయన పిలిచి, ఆయన వర్గం వాళ్ళు పిలిచి చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోండి, ఇక్కడ పనులు మేము చూసుకుంటాము, కావాల్సిన నీ వేలుగుంటుని మేము వేస్తామని చెప్పడం జరిగింది. అయితే సింహాచలమ్మ కానీ, సర్పంచ్ సింహాచలమ్మ కానీ, ఆమె భర్త గంగులు కానీ ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. కాదు, మేము ఉంటాం ఇక్కడే, హైదరాబాదు కానీ చెన్నై కానీ వరుస వెళ్ళిపోము అని చెప్పడం జరిగింది. అలా అక్కడి నుంచి కక్షలు కొంచెం ఎక్కువయ్యాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ 2 సంవత్సరాల నుంచి అలా కక్షలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దళితులు కానీ దళిత స్త్రీలు కానీ వాళ్ళ మాట వినని స్టేజ్ దాటిపోయారో అప్పటి నుంచి కూడా NREGA పథకాన్ని రద్దు చేశారు, అక్కడున్న పెన్షన్స్ని రద్దు చేశారు, అక్కడున్న రేషన్ కార్డ్స్ని రద్దు చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని విధంగా కనీసం వాళ్ళ భూముల్లో కూడా పని ఇవ్వకుండా 10 కిలోమీటర్ల పైనే నడిచెళ్ళి వాళ్ళు పనులు చేసుకునే దౌర్భాగ్య స్థితికి వాళ్ళని నెట్టారు. ఈ 2 సంవత్సరాల కాలంలో
ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకి, పోలీసు అధికారులకి వాళ్ళపై జరిగిన దాడి గురించి, వాళ్ళకున్న వేదనల గురించి ఈ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కోండ్రు మురళి, బొత్స సత్యనారాయణ దృష్టికి కూడా తీసుకొచ్చారు. అవన్నీ ఒక ఎత్తైతే జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళపై జరిగిన దాడులకు సంబంధించి కానీ, వాళ్ళపై జరుగుతున్న వేదనకరమైన విషయాలకు సంబంధించి కానీ, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఏ కోసైనా పట్టించుకోలేదు. అంతేకాకుండా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జరగాల్సిన పరిస్థితుల్లో వీళ్ళ మీద జరిగిన దాడులకు సంబంధించి కేసులు పెట్టినా కూడా ఆ కేసులు ఎక్కడా మొదలకంటూ తుదికంటూ ఎక్కడా కూడా మనకు కనిపించవు. అంటే ఈ విషయంలో ఇంత నరమేధం జరిగిన తర్వాత బొత్స వాసుదేవరావుని అరెస్ట్ చేయాలి, ఆవు శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా అక్కడ స్పెషల్ కోర్టుని వెంటనే పెట్టి సంవత్సరం తిరగకుండానే ఈ కేసుని తక్షణం స్పీడీ ట్రయల్ చేయాలి. ఎందుకనంటే మన కళ్ళ ముందు కారంచేడు కనిపిస్తూ ఉంది, చుండూరు కనిపిస్తూ ఉంది. ఈ రోజు మీరు అందరూ పేపర్లో చూసుంటారు. చుండూరుకు సంబంధించి పీపీకి సంబంధించిన విషయాలు ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అడిషనల్ పీపీకి సంబంధించింది కూడా ఈరోజు పేపర్లో వచ్చింది. అంటే 24 సంవత్సరాల తర్వాత చుండూరు నరమేధం జరిగిన తర్వాత ఆ పీపీకి సంబంధించిన విషయాలు, ఆ కేసుకు సంబంధించిన విషయాలు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంత మోడర్న్ సొసైటీలో దళితులకు ప్రత్యేక చట్టం అంటా ఉన్నాం, ఎస్సీపీ అంటా ఉన్నాం. ఇన్ని పరిణామ క్రమాలు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి నరమేధం జరిగిన విషయంలో తక్షణం స్పీడీ ట్రయల్గా ఈ కేసును విచారించాలి, సంవత్సరం తిరగకుండా ఈ కేసును త్వరితగతిన జడ్జిమెంట్ ఇవ్వాలి అనేది మా ప్రధాన డిమాండ్స్లో ఇంకొక డిమాండ్. అంతేకాకుండా అక్కడున్న ప్రభుత్వాధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు కానీ, పోలీసులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎన్నోసార్లు వీళ్ళు కేసులు పెట్టారు. చచ్చిపోయారనుకుని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కోపలు ఉన్నాయి, కనీసం 15-20 చచ్చిపోయారనుకుని కొట్టేసి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఆ విషయాలకు సంబంధించి దళిత స్త్రీలకి జరిగిన అవమానాలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల పరిణామ క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు పెట్టిన కేసులు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేదాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ఈ జడ్జిమెంట్స్ రూపంలో కూడా తప్పనిసరిగా దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఈ రోజు మన రాష్ట్రంలో జూబ్లీ హాల్లో ముకుల్ వాసనిక్ గారు వచ్చినారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎస్సీ యాక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఫ్యూచర్ ఎలా ఇంప్లిమెంటేషన్ జరగాలి అనే దాని మీద మన సెంట్రల్ మినిస్టర్ వచ్చి అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరమేధం జరిగిన లక్ష్మీపేట గురించి తప్పనిసరిగా మాట్లాడాలనేది ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళడం అనేది కూడా జరిగింది. మీ పత్రిక ముఖంగా కూడా ఆ ముకుల్ వాసనిక్ గారిని వీలైతే లక్ష్మీపేటను సందర్శించాలి. అలాంటి వాళ్ళు సందర్శిస్తేనే అక్కడ యుద్ధ భూమి ఎలా ఉంది, నెత్తురుతో ఉన్న ఇంకా నేల ఎలా ఉంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక్కడున్న పాలకులు ఎంత వేదనకి దళితులను గురి చేస్తున్నారు, దళిత స్త్రీలు పడే వేదన అనేది ఏంటో కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పత్రికాముఖంగా మేము మీకు విన్నవించుకునేది ఏంటంటే ముకుల్ వాసనిక్ గారు లాంటి వాళ్ళని తప్పనిసరిగా లక్ష్మీపేట వెళ్ళి పర్యవేక్షించాలి, అక్కడ పర్యటన జరపాలి, అక్కడ దళితులతో దళిత స్త్రీలతో మాట్లాడాలనేది మాకు ప్రధాన డిమాండ్గా ఉంది. అంతేకాకుండా మిగతా ఎక్యూజులు అరెస్ట్ కాకముందే మిగతా వాళ్ళకి బెయిల్స్ ఇవ్వకుండా ఎక్యూజులు మొత్తం అరెస్ట్ అయ్యే వరకు రీసెంట్ గానే హర్యానాలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇలాంటి నరమేధం జరిగిన దాని మీదే మిగతా ఎక్యూజులు అరెస్ట్ అవ్వకుండా అక్కడున్న స్త్రీలు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా బెయిల్ శాంక్షన్ కాకూడదు అనేది కూడా మా డిమాండ్. ఇలాంటివి చాలా డిమాండ్స్తో మేము వెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగానే 4వ తారీఖున మేము అన్ని కలెక్టరేట్స్ని ర్యాలీలుగా వెళ్ళి కలెక్టర్స్కి విన్నవించాలి. అన్ని జిల్లాల్లోనూ మేము ఈ విషయాన్ని ఉద్యమం రూపంలో ప్రవేశపెట్టాలనేది అనుకుంటున్నాం. ముఖ్యంగా అక్కడున్న వేదనలు ఏవైతే ఉన్నాయో ఆ వేదనలన్నింటినీ పరిశీలించాల్సిన వ్యక్తి ఒకే కులం అని చెప్పుకునే కోండ్రు మురళి ఎవరైతే ఉన్నారో అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము కాపాడేది లేదు. నిందితులుగా వాళ్ళని కూడా మేము గుర్తించాలని కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కులం కార్డులను ఉపయోగించి, కులం పేరుతో ఉపయోగించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్కి సంబంధించి ఈ పదవులు ఏవైతే పొందారో పదవులు పొందిన తర్వాత వాళ్ళు ఒకడు కాపు వారసుడు, ఒకడు కమ్మ వారసుడు, ఒకడు రెడ్డి వారసుడు అవుతున్నాడు. వాళ్ళు మా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ కానేరు. వాళ్ళు మా బిడ్డలుగా కావాలనంటే తప్పనిసరిగా లక్ష్మీపేటలో నిందితులను అరెస్ట్ చేసి ప్రజల పక్షాన, మానవ పక్షాన వారిని నిలబడాలి అని ఈ పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా
ఇదేది మొదటి సంఘటన కాదు, ఇక ముందు కూడా జరగవనేటటువంటిది కాదనే వాస్తవంతో మొత్తంగా ఈరోజు భారతదేశంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను ఒక్కసారి మనం సమీక్షిస్తే ప్రతి 4 నిమిషాలకు ఒక దాడి జరుగుతుంది, ఒక అట్రాసిటీ కేసు నమోదవుతుంది. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో సర్వే చూస్తే సంవత్సరానికి 4 నుంచి 5,000 SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కేసెస్ నమోదవుతున్నాయి. అయితే ఈ 1995 తర్వాత ప్రభుత్వము చాలా చాకచక్యంగా ఈ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని డైల్యూట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 4 నుంచి 5,000 వరకు కేసులు నమోదవుతుంటే ఈ అన్ని కేసెస్లలో FIR స్టేజ్లోనే కేసెస్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఛార్జ్ షీట్స్ వేసినందుకు అగ్రకులాలకు సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఫాల్స్ రిపోర్ట్ కింద కేసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పోలీసులు, ఇటు ప్రభుత్వం వైపు నుంచి ప్రతినిధులుగా ఉన్నటువంటి కలెక్టర్లు, అటు యాక్ట్లో చెప్తున్నటువంటి ప్రధానంగా అడ్వైజరీ బోర్డులు కూడా మొత్తంగా ఈరోజు ఏదైతే పోరాటాల ద్వారా ఈ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందో ఈరోజు అమలు చేయించుకోవడానికి కూడా ఒక పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం భావిస్తుంది. ఎందుకంటే రెవెన్యూ అథారిటీస్కి కానీ కలెక్టర్ కానీ ఇందులో లక్ష్మీపేటలో జరిగినటువంటి సంఘటనలు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, చట్టాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేది ఉంటే ఈ సంఘటన జరగకపోయింది. అదే రకంగా పోలీసులు కూడా అంత సీరియస్గా ఉండేటటువంటి పరిస్థితి, అక్కడ గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఒక బై ఎలక్షన్స్ నెపంతో అక్కడ ఉండేటటువంటి పికెట్ తీసేయడం అంటే పూర్తిగా అది దళితుల్ని నిర్లక్ష్య వైఖరి, ఇంకోటి ఏం జరుగుతుందిలే, జరిగినా ఏముందిలే అనేటటువంటి ఒక వైఖరి ఈరోజు అక్కడ ఉండే అధికారులకు ప్రభుత్వం కానీ అక్కడ ఉండే నాయకులు ఇచ్చినటువంటి భరోసాతోనే అది జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు ఈ మధ్యలోనే జస్టిస్ ఖర్చు ఒక తీర్పు ఇచ్చినాడు. వాస్తవానికి ఆ తీర్పు ఈరోజు అమలు చేస్తే ఆ తీర్పులో చాలా స్పష్టంగా ఖర్చు ఏమన్నాడంటే కలెక్టర్లు కావచ్చు, MROలు కావచ్చు, DSPలు కానీ SPలు కావచ్చు, వాళ్ళు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ప్రతి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా తీర్పులో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ తీర్పు సెక్షన్ 4 ప్రకారంగా దాదాపు కలెక్టర్లు, DSPలు, MROలను అందరినీ తక్షణం సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ చేయట్లేదు. ఇది చేయకపోవడానికి ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఈరోజు ప్రధాన సూత్రధారులు, నిందితులుగా ఉన్నారో వాళ్ళని వెనకేసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఈ సంఘటన మీద చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ సభాముఖంగా మీకు చెప్పేది ఏంటంటే ఒక మానిటరీ కంపెన్సేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ రెమెడీ కాదు. దోషుల్ని ఇమీడియట్గా వాళ్ళని అప్రహెండ్ చేయాలి. ఎందుకంటే యాక్ట్లో చాలా స్పష్టంగా యాంటిసిపేటరీ బెయిల్ ప్రావిజన్ లేదు. ఈరోజు వాస్తవానికి హైకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలలో కూడా SC/ST అట్రాసిటీస్ మీద కేసెస్ వస్తే న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు చాలా ఉదాసీనంగా, చాలా లిబరల్గా యాంటిసిపేటరీ బెయిల్ ప్రావిజన్ లేకున్నా కానీ ఈరోజు బెయిల్ గ్రాంట్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ ప్రావిజన్ లేదు కదా అని చెప్పి క్వాష్ లాంటి ఇంకో పద్ధతులలో, ఒక దొడ్డిదారి పద్ధతులలో స్టే ఆఫ్ అరెస్ట్ ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా ప్రధానంగా ఉండేటటువంటి న్యాయమూర్తులు అందరూ కూడా అగ్రకులాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క యాక్టుని ఒక హాస్యాస్పదంగా తీసుకొని చాలా డైల్యూట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. వేరే చట్టాల విషయాలకు వస్తే ఊపా లాంటి చట్టాలు కానీ ఇంకా నిర్బంధ చట్టాల విషయాలకు వస్తే చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. బెయిల్ ఇవ్వరు, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు కానీ ఇలాంటి విషయాలలో ఇస్తున్నారంటే అంటే ఎక్కడైతే ప్రభుత్వానికి కానీ ఆధిపత్య శక్తులు ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయో ఆ చట్టాలను చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏదైతే నిజంగా పేద ప్రజలు ఈరోజు నిజంగా మేజర్ పీపుల్కి ఏదైతే ఈరోజు చట్టాలు ప్రొటెక్ట్ చేయాలో అవిటిని ప్రొటెక్ట్ చేయనటువంటి ఒక పరిస్థితి. ఇంకో విధంగా కూడా మొత్తంగా యాక్ట్ కింద కేసెస్ నమోదు చేయడమే మానేస్తున్నారు. ఈరోజు దాదాపుగా 90% ఆఫ్ FIRs ఆర్ నాట్ బీన్ రిజిస్టర్డ్. కేసెస్ రిజిస్టర్ చేయలేదు. ఎంత దుర్మార్గం అంటే కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ఈరోజు హైకోర్టులల్లో
కేసులు వేసుకునేటటువంటి పరిస్థితి, ఉద్యమాలు చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉంది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా. కాబట్టి తక్షణం లక్ష్మీపేట లాంటి సంఘటనలు ఇక ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఈ యాక్ట్ను పూర్తిగా రివ్యూ చేసి ఇందులో నిందితుల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి పూర్తిగా రిహాబిలిటేషన్ కానీ వాళ్ళకి సెక్యూర్ కానీ ప్రధానంగా ఏదైతే భూమి సమస్య ఎక్కడ ఉందో ఆ భూమిని ఇమీడియట్గా అక్కడ ఉండేటటువంటి నిరుపేదలు భూమి బాధితులు అయితే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా రెవెన్యూ లాస్ ప్రకారంగా భూమిని వాళ్ళకు కేటాయించాలని చెప్తూ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేశారు. టాప్ గుణాంకారులైనటువంటి వాసుదేవ నాయుడు, ఆవుల శ్రీనివాసరావు ప్రధాన ముద్దాయిలుగా బాధితులు గుర్తించారు కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ దాడిలో పాల్గొన్న మిగతా వాళ్ళందరినీ కూడా ఇప్పటికి 52 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఏదైతే గొడవకి కారణంగా చూపిస్తున్నారో ఆ భూమి చెందితే దళితులకు చెందాలి. ప్రభుత్వ భూమి అనేది దళితులే హక్కుదారులు. ఈ దేశంలో తరతరాలుగా అన్ని వనరులకు దూరమైనటువంటి కులాలు ఏవైతున్నారో వాళ్ళే గవర్నమెంట్ భూములకు హక్కుదారులుగా ఉంటారు. కానీ బీసీలు మాత్రం ఎట్టి పరిస్థితి, బీసీలు అంటే పర్టికులర్ తూర్పు కాపులు గవర్నమెంట్ భూమిని ఎంజాయ్ చేయడానికి ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి ఆ 250 ఎకరాలు ఏదైతుందో అది మొత్తం దళితులకు చెందాలి. అలాగే దళితులకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ అది ఇమ్మీడియట్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మానవ హక్కుల వేదిక ఈ సంఘీభావ కమిటీతో పాటు ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.